హాయ్ అండి. ఏంటో చూసారా? కంద అండి. కార్తీక మాసంలో కంపల్సరీ తినాలంటారు కదా. ఈ కందతో చాలా చాలా చేస్తారు కదండి. కంద బచ్చలి, కంద వేపుడు, అలాగే కంద పులుసు ఇవి కూడా పెట్టుకుంటారు కదా. ఈరోజు దీంతో మనం కంద పులుసు పెట్టుకోవడం చూపిస్తాను రండి. ముందుగా కంద తీసుకున్నాం కదండి, ఇది కొంచెం ఒకసారి కడిగేసుకోవాలి. ఎందుకంటే ఇది మట్టిలో భూమిలోంచి కదా మనకు వస్తుంది, అందుకని శుభ్రంగా కడిగేసుకున్నాం. అలాగే మనకి ఇది కేజీ కంద అండి. మనకి ఎంత కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది, ఎంతమందికి కావాలో అనేది తీసుకుంటే సరిపోతుంది. నేను ఇందులో సగం తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇది సగం తీసుకున్నాను. కంద కోసినప్పుడు చాలా మందికి కొంచెం ఇచ్చింగ్ వస్తుంది, దురద వస్తుంది అంటారు కదండి. అది కొంచెం మనకి ఎవరికైనా అలా అనిపించినప్పుడు చేతిలో కొంచెం ఆయిల్ ఇలా అప్లై చేసుకుని మొత్తం చేతులకి, అప్పుడు ఇలా మనం పట్టుకుంటే మనకి ఇచ్చింగ్ అనేది రాదండి. ఇలా మనం కంద పైన ఉన్న తొక్కని ఇలా తీసేద్దాం. చూసారు కదండి, ఇలా పైన ఉన్న మనం లేయర్ని అంతా తీసేసిన తర్వాత ఒకసారి కడిగేసుకుంటే సరిపోతుంది. నేను కడిగేసాను. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చూడండి, ఇలాగా కట్ చేసుకుని చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకుంటే మనకి తిన్నప్పుడు బాగుంటుందండి. అలాగే తొందరగా కూడా ఉడకడానికి మనకి ఈ తీసి ముక్కలు కట్ చేసుకున్నాం అనుకో బాగుంటుంది. చూసారు కదండి, అన్ని ఇలాగా ఈ సైజులో ముక్కలు అయితే నేను కోసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే, ముందుగా ఒక చిన్న కుక్కర్ గిన్నె తీసుకున్నానండి. అందులో ఈ ముక్కలన్నీ వేసేస్తాను. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలండి, కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి. ఇందులో కొంచెం పల్చటి మజ్జిగ కూడా నేను వేస్తానండి. ఎందుకంటే ఈ దుంపలో ఏమైనా కొంచెం దురద, కొంచెం అలర్జీ లాగా అనిపిస్తుంది కొంతమందికి. అలాగా ఉండకుండా ఉండాలంటే ఇలాగ చిన్న ఒక 2 స్పూన్లు మజ్జిగ గనక వేసి మనం ఒక్కసారి ఇలాగ కలిపేసుకుని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టేస్తానండి. డైరెక్ట్గా వండొచ్చు, కాకపోతే మనం ఇలా పెట్టుకోవడం వల్ల తొందరగా మనకి ముక్కలు ఉడిపోయి కూర పులుసు చేసుకుంటాకి మనకి ఈజీ అవుతుంది అనమాట. ఇలా మనం ముక్కలు అవి కోసుకుని కొంచెం మజ్జిగ అయితే వేసుకున్నాం కదండి. కొంతమందికి కంద అనేది కొంచెం ఎలర్జీ వస్తుందని అంటూ ఉంటారు, కాకపోతే ఎప్పుడు అలా అనిపించలేదు. కాకపోతే ఈ మజ్జిగ వేయడం వల్ల కూడా మనకి ముక్కలు కూడా బాగా చక్కగా టేస్ట్గా కూడా ఉంటాయి. అలాగే ఆ ఇచ్చింగ్ అనేది కూడా ఉండదండి. ఇప్పుడు ఈ కుక్కర్ని ఒక్కసారి మనం మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టుకుని ఒక 2 విజిల్స్ అండి, ఎక్కువ ఉడకకూడదు. మళ్ళీ 2 విజిల్స్ పెడితే మనకి ఇది సరిపోతుంది. ఈ విధంగా పెట్టుకున్నాం కదండి. ఒకసారి స్టవ్ వెలిగించుకుందాం. చూసారు కదండి, ఇలాగా ఒక విజిల్ 2 విజిల్ కూడా వచ్చాయి మనకి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చాయి కదండి. ఈ లోపు మనము ఆ విజిల్ మనకి ఇది పోయే వరకు ఈ లోపు మనం పోపు వేసేసుకుందాం. మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఒక్కసారి కడాయి పెట్టుకుందాం. పులుసు కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ కాగిపోయింది కదండి. మనకి ముందు ఎప్పుడైనా సరే పులుసు అనగానే ముందు మెంతులు వేయాలి కొంచెం, అలాగే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర ఒక్కసారి ఇలా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం అండి, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగనిద్దాం. ఈ కుక్కర్ విజిల్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా ముక్కలు ఎలా ఉడిపోయినాయో. చూసారు కదా ముక్కలు కరెక్ట్గా ఉడికినాయండి. ఇందులో ఉన్న వాటర్ అంతా వంపేసి ఈ ముక్కల్ని వేరు చేశాను. ఉల్లిపాయలు వేగాక ఇలాగా మనం పచ్చిమిర్చి వేసుకోవాలండి. పులుసులో ఎప్పుడూ కూడా పచ్చిమిరపకాయలు తర్వాత వేయాలండి, ఎందుకంటే ఇవి పులుసులో ఊరి బాగుంటాయి కదా, తింటారు చాలా మంది. ఇప్పుడు ఈ టైంలో వేసుకుందాం. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే పడతాయి, ఎందుకంటే
పులుసు కదండి, కారం ఎక్కువ తీసుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి కొంచెం పచ్చిమిర్చి మనం ఎక్కువే వేసుకోవాలి. ఇప్పుడే కొంచెం ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఒక్కసారి అలా కలుపుకుందాం. కొంచెం ఇందులో పసుపు వేసుకుందాం అండి. అలాగే పులుసుకి కావాల్సిన ఉప్పు కూడా ఇప్పుడు వేసుకుందాం. కొంచెం ఉప్పు కూడా ఎక్కువే పడుతుంది. అలాగే ఇందులో కారం కూడా వేసుకుందాం. పులుసులో ఏదైనా కొంచెం కారం పడుతుంది కదండి. ఇవన్నీ కలిపి ఒకసారి కలుపుకుందాం. ఇందులో మీ టేస్ట్ అండి, ఇందులో కొంచెం ఇంగు కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మెంతు పొడి. పులుసులోకి ఇవి వేస్తే చాలా టేస్ట్ వస్తాయండి. ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న కంద ముక్కల్ని వేసుకుందాం. ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం. చూసారు కదండి, ఉప్పు కారం ఈ మనం పొళ్ళు వేసాం కదా, అవన్నీ కూడా ఈ ముక్కలకి బాగా పడతాయి. ఇలా ఒక్క నిమిషం ఉంచిన తర్వాత ఇప్పుడు చింతపండు రసాన్ని మనం ఇందులో వేసుకోవాలి. మీకు పులుసు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో వాటర్ అయితే ఉంచుకుంటే సరిపోతుందండి. నాకు ఎంత సరిపోతుంది పులుసు, అందుకని నేను ఇలా ఉంచుకున్నాను. కొంతమంది పలసగా కావాలంటే పలసగా ఉంచుకుంటారు, చిక్కగా కావాలంటే చిక్కగా ఉంచుకుంటారు. ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా మనం ఇందులో బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకుంటే పులుసులో ఏదైనా సరే టేస్ట్ బాగా పెరుగుతుంది. అందువల్ల కొంచెం పులుసు పెట్టినప్పుడు ఏదైనా అయినా సరే బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి ఇలా కలిపేసుకుందాం. కలుపుకొని మూత పెట్టేసుకుంటే మనకి కంద పులుసు రెడీ అయింది. ఇలా మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి పులుసు మరుగుతుంది కదండి, చూద్దాం ఎలా ఉందో. చూసారు కదా, కంద పులుసు అలా దగ్గర పడిందండి. ఇలా ఒక్కసారి కలుపుకుందాం. మంచి సువాసన వస్తుందండి, ఎందుకంటే ఇందులో మనం మెంతు పొడి అది వేసాం కదా, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం మెంతు పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసాం కదండి, చాలా టేస్ట్గా ఉంది. అదో బెల్లం అది వేసాం కదా, చాలా బాగుంటుంది. కంద పులుసు మాత్రం చాలా టేస్ట్ వస్తుందండి. కానీ ఒకటి, కార్తీక మాసంలో అయితే కంపల్సరీ తినాలంటారు. ఒకసారి తినలేని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. కంద పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని ఒక్క నిమిషం అలా మూత పెట్టి వదిలేస్తాను. ఎందుకంటే ఇది ఆ వేడికి చక్కగా ఆ స్మెల్ అంతా పట్టి చక్కగా ఉంటుంది కదా. ఒక 5 నిమిషాలు ఇలా వదిలేస్తాం. చూసారు కదండి, కంద పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కార్తీక మాసంలో అయితే కంపల్సరీ తినాలటండి. అలాగే ఈ కందతోటి మనం కంద పచ్చడి, కంద పులుసు, కంద వేపుడు కూడా చేసుకోవచ్చు. ఈసారి కంద పచ్చడి కూడా మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఒకసారి ఈ రెసిపీ అయితే నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.